ఒకసారి గుర్తు చేసుకో. అభివృద్ధి క్రమంలో నువ్వు సబ్ స్టేషన్ తెచ్చినా అంటావు కదా, దాని వల్ల గ్రామ ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బంది గురయ్యారో మరి దానికి పూర్తి బాధ్యత నీదేనా? మరి ఒప్పుకుంటావా చెప్పు. అక్కడి ప్రజలకు మరి నష్టం జరిగింది, ఆ ప్రజల కష్టానికి కారణం నువ్వేనా అని ఒకసారి చెప్పు. ఒకసారి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే దీని మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మేమందరం కూడా సంబంధిత జిల్లా మంత్రులను, ఇన్ఛార్జ్ మంత్రులను ఇప్పటికే జిల్లా మంత్రిని, ఇన్ఛార్జ్ మంత్రిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలుస్తాం. ఏ విధమైన మా శక్తి మేర కష్టపడి మరి ఈ పారానగర్ నుంచి మరి ఆ డంప్ యార్డ్ ను మరి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. కానీ దీన్ని రాజకీయం చేసి మీరు ప్రజలందరూ కూడా అయోమయానికి గురి కావద్దని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇక ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు మరి ఈరోజు బీసీల గురించి కానీ హరీష్ రావు గారు చాలా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే సూటి ప్రశ్నిస్తాను, మిగతా అన్ని మా సోదరుడు మాట్లాడండి. దేశ చరిత్రలోనే బీసీల గురించి కులగణన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి తెలంగాణ ప్రభుత్వమే, ప్రజాపాలన ప్రభుత్వం. మరి నేను ఈరోజు బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మేము ఎంతో మంది బీసీ నాయకులను పిసిసి అధ్యక్షులుగా చేసుకున్నాం. ప్రస్తుతం ఉన్న మా పిసిసి అధ్యక్షుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడే. గతంలో డి శ్రీనివాస్ చేసిండు, కేశవరావు గారు చేసిరు, మధ్య తులసిదాస్ చేసిండు, మరి హనుమంతరావు చేసిండు. ఈ విధంగా చెప్పుకుంటే చాలా మంది చేసిండు. మా పార్టీకి భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి మన బీసీ, ఇంత గతంలో కూడా బీసీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అదే కాకుండా మేము ఈరోజు మిమ్మల్ని సూటి ప్రశ్నిస్తున్నా, మీ పార్టీకి బీసీని అధ్యక్ష పదవిని చేసే సత్తా మీకుందా? ముఖ్యమంత్రిని పక్క పెట్టండి. మీ పార్టీలో రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుని చేసే పరిస్థితులు మీ పార్టీలో ఉన్నాయా? ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలకైనా ఉంటాయా? ఇక పోండి, మీ కుటుంబంది తప్ప ఎవరికన్నా బీసీలకు ఇచ్చిపోయి మీ కుటుంబం తప్ప ఇంకెవరికన్నా ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందా? మరి మీరు కులాల గురించి మాట్లాడడం, బీసీల గురించి మాట్లాడడానికి మీకు అర్హతనే లేదంటున్నాను. మీ పార్టీ అవి ఇయ్యలేనప్పుడు మీకు అర్హతనే లేదని చెప్తున్నా. ఇకపోతే ఎస్సీ కేటగరైజేషన్ విషయం తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ కేటగరైజేషన్ చేసి ఈ రోజు మనం దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం. మనం దామోదర్ రాజనరసింహ గారి దానికి రచన మరి ఇవాళ డ్రాఫ్ట్ చేసి ఈ రోజు దేశంలోనే ఎస్సీ కేటగరైజేషన్ తీసుకొచ్చి ఈ రోజు ప్రజల ముందు ఉంచింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దేంట్లో తక్కువ నమ్మేం. మీరు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినప్పటికీ ఒక ఆర్థిక క్రమశిక్షణతోని